హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనిస్. మీ సిద్ధగౌని సుదర్శన్. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు కలవడం మాత్రమే కాదు, రెండు కుటుంబాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు కలవడం. అయితే మన సమాజంలో వివాహాన్ని ఒక పవిత్ర బంధంగా భావిస్తారు. కానీ ఈ పవిత్ర బంధంలో కొన్నిసార్లు కంటికి కనిపించని సంఖ్యలు, వేదనలు ఎన్నో ఉంటాయి. ముఖ్యంగా మహిళలు ఈ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎదుర్కొనే సవాళ్లు, మానసిక సంఘర్షణలు అపారమైనవి. వివాహంలో స్త్రీలు ఎదుర్కొనే కష్టాలు, వైవాహిక జీవితంలో పెడదోవ పడుతున్న సంబంధాలు, వాటిని తగ్గించడానికి తీసుకోవాల్సిన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. మన దేశంలో ఆడపిల్ల పుట్టినరోజు నుంచి ఆమె పెళ్లి గురించి కలలుగానే సమాజం ఇది. అమ్మాయికి చిన్నతనం నుంచే పెళ్లి అంటే ఏమిటి, అత్తవారింట్లో ఎలా ఉండాలి, భర్తను ఎలా గౌరవించాలనే విషయాలను నేర్పిస్తారు. ఈ సమాజం నేర్పిన పాఠాలతో ఆడపిల్ల తాను పెళ్లి చేసుకోబోయే పురుషుడిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. ఒక కొత్త జీవితం, ప్రేమ, ఆప్యాయతలతో నిండిన సంసారం, సురక్షితమైన భవిష్యత్తు, ఇలాంటి కలలతో పెళ్లి మండపంలో అడుగు పెడుతుంది. అయితే ఈ కలలన్నీ కొన్నిసార్లు కఠిన వాస్తవాలకు ఎదురుపడతాయి. భర్త అనే కొత్త బంధం, అత్తవారింటి కొత్త వాతావరణం కొన్నిసార్లు ఆశించినంత ప్రేమగా ఉండవు. మన సమాజంలో ఎంతోమంది స్త్రీలు నిత్యం ఎదుర్కొంటున్న వాస్తవాలు. మన సమాజం ఇప్పటికీ పురుషాధిక్యతోనే నిండి ఉంది. వివాహంలో కూడా ఈ ఆధిపత్యం స్పష్టంగా కనబడుతోంది. భర్త అంటే యజమాని, అతని మాటనే శిరోధార్యమనే భావన కొన్ని కుటుంబాలలో ఇంకా స్పష్టంగా ఉంది. స్త్రీని కేవలం గృహిణిగా, పిల్లలను కనే యంత్రంగా, భర్త కోరికలు తీర్చే సాధనంగా మాత్రమే చూసే పురుషులు ఇంకా ఉన్నారు. ఈ రకమైన ఆలోచనలతో కూడిన వివాహాలు చివరికి విఫలమవుతున్నాయి, లేదా స్త్రీలను మానసికంగా, శారీరకంగా దెబ్బతీస్తున్నాయి. భర్త తన భార్యను కేవలం పడకసుఖం కోసమే వాడుకోవడం అనేది ఒక రకమైన వైవాహిక అత్యాచారం. ఈ పదం వినడానికి భయంకరంగా ఉన్నా ఇది ఎంతో మంది మహిళలు మౌనంగా భరిస్తున్న ఒక కఠినమైన వాస్తవం. భర్త బలవంతం చేసినప్పుడు ఆ స్త్రీకి ఇష్టం లేకపోయినా సమాజం, కుటుంబం, బంధాల ఒత్తిడితో ఆమె మౌనంగా భరించాల్సి వస్తుంది. ఎందుకంటే బయటకు చెబితే ఎక్కడ తల్లిదండ్రులు బాధపడతారో, సమాజం ఏమనుకుంటుందో అనే భయం ఆమెను చుట్టుముడుతోంది. ఫలితంగా ఆమె 4 గోడల మధ్య నలిగిపోయి నరకం అనుభవిస్తోంది. వైవాహిక జీవితంలో కలతలకు అనేకమైన కారణాలు ఉన్నాయి. చాలా మంది యువతీ యువకులు వివాహం బంధం గురించి సరైన అవగాహన లేకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. వివాహం అంటే కేవలం ప్రేమ, ఆకర్షణ మాత్రమే కాదు, భాగస్వామి పట్ల గౌరవం, బాధ్యత, సహనం కూడా ఉండాలి. భార్యాభర్తల మధ్య సరైన సంభాషణ లేకపోవడం, ఒకరి మనసులోని భావాలను ఇంకొకరికి సరిగ్గా పంచుకోలేకపోవడం, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అపార్థాలకు, అభద్రతకు దారితీస్తోంది. కుటుంబంలో ఆర్థిక సమస్యలు వివాహ బంధాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలకు, పోట్లాటలకు ఇవి కారణమవుతున్నాయి. నేటి ఆధునిక జీవన శైలిలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేయడం సర్వసాధారణమైపోయింది. ఈ బిజీ జీవితంలో ఒకరితో ఒకరు సమయం గడపలేకపోవడం, ఒత్తిడి, అభద్రత వంటివి వివాహ బంధాన్ని బలహీనపరుస్తున్నాయి. వివాహ జీవితంలో ఒక తీవ్రమైన సమస్య వైవాహిక అత్యాచారం. భర్త తన భార్యపై బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడం ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించినట్లే. ఈ రకమైన హింసను చట్టపరంగా నేరంగా పరిగణించాలి. భారతీయ శిక్షా స్మృతిలో 49A వంటి సెక్షన్లు దీనిపై కొంతమేర రక్షణ కల్పిస్తున్నాయి. చెదిరిపోతున్న వైవాహిక జీవితాలను కాపాడుకోవడానికి కొన్ని మార్గాలైతే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా ముఖ్యం. నిపుణులైన కౌన్సిలర్ల సహాయంతో సమస్యను అర్థం చేసుకుని పరిష్కారం కనుగొనవచ్చు. అలాగే వివాహంలో అన్యాయం జరిగినప్పుడు చట్టపరంగా ఎలాంటి హక్కులు ఉన్నాయో ప్రతి స్త్రీకి తెలియాల్సిన అవసరం ఉంది. 49A సెక్షన్ ప్రకారం భర్త లేదా అతని కుటుంబ సభ్యుల నుండి శారీరక, మానసిక హింసకు గురైనప్పుడు రక్షణ కల్పించే చట్టాలు కూడా ఉన్నాయి. ప్రతి స్త్రీకి తన నిర్ణయాలు తాను తీసుకునే స్వాతంత్రం, స్వీయ గౌరవం ఉండాలి. ఒక వివాహ బంధంలో ఇవి కోల్పోతే అది నరకంతో సమానమే. వివాహంలో ఇద్దరి మధ్య నిరంతరం ఒక సంభాషణ ఉండాలి. ఒకరి కష్టాలు, సంతోషాలు ఇంకొకరితో పంచుకోవాలి. ఇద్దరు సమాన బాధ్యతలు తీసుకోవాలి. పెళ్లి కాగానే సంసారం గురించి అవగాహన దానంతట అదే వస్తుందా? రాకపోతే పరిస్థితి ఏంటి? భర్త హింసను భరిస్తున్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఈ నేరానికి శిక్షలు లేవా? ఉంటే ఎవరికి పడాలి? తల్లిదండ్రులకా, అత్తమామలకా, లేదంటే సమాజానికా?
ఈ ప్రశ్నలు మనల్ని ఎప్పుడూ ఆలోచింపజేస్తూనే ఉంటాయి. ప్రతి యువతీ యువకుడు పెళ్లికి ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వైవాహిక జీవితం సాధ్యమవుతుంది. స్త్రీలు మౌనంగా భరించినంత కాలం పురుషుల ఆటలు సాగుతూనే ఉంటాయి. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. చట్టాలు, సమాజం మారాలి. కానీ అంతకంటే ముఖ్యంగా మన ఆలోచన మారాలి. అప్పుడే వైవాహిక జీవితం ఒక పవిత్ర బంధంగా నిలుస్తుంది, నరకంగా కాదు. అయితే గత కొంతకాలంగా వేర్వేరు కారణాల వల్ల భర్తలను చంపుతున్న ఆడవాళ్ళను కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఏది ఏమైనా వైవాహిక జీవితం అర్ధాంతరంగా ముగిసిపోకుండా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం, అన్ని విషయాల్లో కూడా. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.